ఐపీఎల్ ముగిసింది. ఇప్పుడు భారత క్రికెట్ అభిమానుల దృష్టి అంతర్జాతీయ సిరీస్లపై పడింది. ఆఫ్ఘనిస్తాన్తో టెస్టు, 3 వన్డేల అనంతరం ఐర్లాండ్, ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లు జరగనున్నాయి. అయితే ప్రస్తుతం క్రికెట్ వర్గాలు ఎక్కువగా చర్చ జరుగుతున్న విషయం మాత్రం టీమిండియా టీ20 కెప్టెన్సీ. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. జూన్ 6న ముంబైలో బీసీసీఐ సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశంలో ఐర్లాండ్, ఇంగ్లాండ్ సిరీస్ల కోసం భారత జట్టును ప్రకటించనున్నారు. అలాగే ఆసియా గేమ్స్ కోసం కూడా జట్టును ఎంపిక చేయనున్నారు. ఇదే సమయంలో ప్రస్తుత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ భవిష్యత్తుపై పెద్ద చర్చ మొదలైంది. గత కొంతకాలంగా అతని ఫామ్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతలను మార్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. కొత్త కెప్టెన్ రేసులో శ్రేయస్ అయ్యర్, శుభ్మన్ గిల్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. కానీ ఇప్పుడు అభిమానుల నుంచి మరో పేరు గట్టిగా వినిపిస్తుంది. ఆ పేరు రజత్ పటిదార్. ఆర్సీబీ కెప్టెన్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రజత్ పటిదార్ జట్టును అద్భుతంగా నడిపించాడు. ఎన్నో సంవత్సరాలుగా అందని ఐపీఎల్ ట్రోఫీని ఆర్సీబీకి అందించాడు. అంతేకాకుండా వరుసగా మరోసారి జట్టును ఛాంపియన్ గా నిలబెట్టి తన నాయకత్వ సామర్థ్యాన్ని నిరూపించాడు. ఒకవేళ ఐపీఎల్ ప్రదర్శనను పరిగణలోకి తీసుకొని గౌతమ్ గంభీర్కు భారత జట్టు కోచ్ పదవి అప్పగించగలిగితే ఐపీఎల్ లో కెప్టెన్ గా అద్భుత విజయాలు సాధించిన రజత్ పటిదార్ కు టీ20 కెప్టెన్సీ అవకాశం ఇవ్వడంలో తప్పేముందని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. శుభ్మన్ గిల్ ఇప్పటికే టెస్టు, వన్డే ఫార్మాట్లలో నాయకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. శ్రేయస్ అయ్యర్ కూడా కెప్టెన్సీ అనుభవం కలిగిన ఆటగాడే. అయితే ఇటీవల కాలంలో ఒత్తిడిని తట్టుకొని ఫలితాలు సాధించిన కెప్టెన్ గా రజత్ పటిదార్ పేరు ముందుకొస్తుంది. అయితే జాతీయ జట్టుకు కెప్టెన్ ఎంపికలో ఐపీఎల్ విజయాలు మాత్రమే ప్రమాణం కావు. అంతర్జాతీయ అనుభవం, జట్టులో స్థానం, భవిష్యత్తు ప్రణాళికల వంటి అనేక అంశాలను సెలెక్టర్ల పరిగణలోకి తీసుకుంటారు. అయినా సరే ప్రస్తుతం సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానుల మధ్య ఒకే చర్చ నడుస్తుంది. టీమిండియా టీ20 కెప్టెన్ గా రజత్ పటిదార్ కు అవకాశం ఇవ్వాలా లేదా? జూన్ 6న జరిగే సెలక్షన్ కమిటీ సమావేశం తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం దొరికే అవకాశం ఉంది. మరి మీ అభిప్రాయం ఏంటి? టీమిండియా టీ20 కెప్టెన్ గా ఎవరిని ఎంపిక చేయాలి? రజత్ పటిదార్, శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్ లేదా మరెవరైనా? కామెంట్ చేసి మీ అభిప్రాయం తెలియజేయండి.